2577 మంది చనిపోయారు అధ్యక్ష. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు, టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరే ఆలోచించండి. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబుల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేనేమంటానంటే అధ్యక్ష, పోలీస్కి వాళ్ళ డ్యూటీ. నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, పక్కకి వెళ్ళమంటారు. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం, మనం ఎక్కడికి వెళ్ళి పడతాడని భయపడతాం. అంటే ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి యావరేజ్ అని చూసుకునే 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను. 300 రూపాయలు పెట్టి హెల్మెట్ ఈరోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి. తాళం తీసుకున్నాడు, రూట్గా బిహేవ్ చేశాడు. రూట్గా బిహేవ్ చేయడం కాదు, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. మీకు నేను కంఠాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టార్గెట్లు లేవు. ఎందుకు లేవో కూడా మీకు చెప్తాను. ఈరోజు లాస్ట్ టైం అధ్యక్ష, ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష. అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను. మొన్న రీసెంట్గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష. ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అనుకో. అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ 4 వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్ష, 4 అబ్బాయిలు ట్రిపుల్ వెళ్ళినా డబుల్ వెళ్ళినా అంటే మీరు అంటారు కదా, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అలా కాదు అధ్యక్ష. సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమనరు, అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏమనరు, ఇలా మాట్లాడతారు. కానీ అమ్మాయిలు 4 వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చారంటే నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన. అంటే ఈ రకంగా మనం హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం. ఒకసారి ఎంతో నాకు బండి కొను, నా అమ్మ బండి కొను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు. మళ్ళా పిల్లోడు మంచిగా వస్తాడా లేడా అని భయం. ఎంతమంది పిల్లలు అధ్యక్ష, లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు 2 వీలర్ నడుపుతున్నారు. లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష. ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు, మన షాబ్జీ గారు. ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష. యాక్సిడెంట్ చేసిన అతను ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ మనకి ఒక కొమ్మారెడ్డి అవినాష్, ఆయన లాస్ట్ ఈ చరణానికి సంబంధించి అధ్యక్ష డేటా ఎవాల్వ్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్, ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ ని పెట్టి చలనాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష. అతగాడు సుమారుగా 100 కోట్ల రూపాయలు పైన వసూలు చేసి దగ్గర 50 కోట్ల రూపాయలు అతను సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా 50 కోట్ల రూపాయలు అతని మీద కేసు కూడా ఫైల్ అయింది. కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, కేసు కూడా నడుస్తుంది. ఒక 10 కోట్ల రూపాయలు ఏదో రిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష. ఇంకా డబ్బులు కట్టాల్సి ఉంది, అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి NIC, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్. ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది there is no targets to state government. విషయం ఏంటంటే సార్ ఒకసారి